గత ఎపిసోడ్లో మనం చూసింది శ్రీరాముని కార్యం కోసం మహేంద్ర పర్వతం నుంచి హనుమంతుడు మహాసముద్రాన్ని దాటడం, సురస పరీక్షను తన బుద్ధితో అధిగమించడం, సింహికను సంహరించి లంకలోకి ప్రవేశించడం, లంక నగరమంతా వెతికినా సీతాదేవి కనిపించక నిరాశ చెందడం, చివరికి అశోకవనంలో సీతాదేవిని దర్శించడం. ఈరోజు మన రామాయణ కథలో మీరు చూడబోతున్నారు రాక్షస స్త్రీలు సీతమ్మను ఎలా బెదిరించారు. త్రిజట చూసిన భయంకరమైన కల రావణుడి వినాశనాన్ని ఎలా సూచించింది. ప్రాణాలు విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న సీతమ్మకు ఏ శుభశకునాలు ఆశను కలిగించాయి. హనుమంతుడు తనను శ్రీరామ దూతనని సీతమ్మకు ఎలా నమ్మించాడు. శ్రీరాముడి అంగుళీయకాన్ని చూసిన క్షణంలో సీతాదేవి ఎలా స్పందించింది. హనుమంతుడు వెంటనే సీతమ్మను తీసుకెళ్తానని ఎందుకన్నాడు. చివరికి శ్రీరాముడికి గుర్తుగా సీతమ్మ ఏ దివ్యమైన ఆనవాలను హనుమంతుడికి ఇచ్చింది. మరి ఆలస్యమెందుకు? భక్తి, భావోద్వేగం, విశ్వాసం, ధర్మంతో నిండిన సుందరకాండంలోని ఈ అద్భుత ఘట్టాన్ని మనమంతా కలిసి తెలుసుకుందాం. జై శ్రీరామ్. రాక్షస స్త్రీలు సీతమ్మను ఎన్నో విధాలుగా ఒప్పించే ప్రయత్నం చేశారు. రావణుడు 3 లోకాలను జయించిన మహారాజు. అతని భార్యగా ఉంటే అపారమైన ఐశ్వర్యం, గౌరవం నీకు లభిస్తాయి. అడవుల్లో తిరుగుతున్న శ్రీరాముని గురించి ఇక ఆలోచించడం మానేసి రావణుడిని అంగీకరించు అని చెప్పారు. కాని సీతమ్మ వారి మాటలను దృఢంగా తిరస్కరించింది. నేను శ్రీరామునికే అంకితమైన పతివ్రతను, ప్రాణాలు పోయినా రావణుడిని ఎన్నటికీ అంగీకరించను అని స్పష్టంగా చెప్పింది. అది విన్న రాక్షస స్త్రీలకు కోపం వచ్చి ఆమెను చుట్టుముట్టి భయంకరంగా బెదిరించారు. ఇప్పటికైనా రావణుడి మాట వినకపోతే నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి తింటాం అంటూ క్రూరంగా అరిచారు. వారి మాటలు విని సీతమ్మ తీవ్రంగా దుఃఖించి కన్నీళ్లు పెట్టుకుంది. శ్రీరాముడికి దూరంగా ఈ రాక్షసుల మధ్య జీవించడం కంటే ప్రాణాలు విడిచిపెట్టడమే మంచిదని అనుకుంది. సీతమ్మ మాటలు విన్న రాక్షస స్త్రీలు తీవ్ర కోపంతో రగిలిపోయారు. కొందరు వెంటనే ఈ విషయాన్ని రావణుడికి చెప్పడానికి వెళ్ళగా మరికొందరు సీతమ్మను బంధించి చంపేయాలని మాట్లాడుకున్నారు. అదే సమయంలో అక్కడ నిద్రిస్తున్న వృద్ధ రాక్షసి త్రిజట ఒక్కసారిగా మేల్కొంది. ఆమె రాక్షస స్త్రీలను ఆపి, సీతాదేవిని ఎవరూ తాకకండి, ఇప్పుడే నాకొక భయంకరమైన కల వచ్చింది. ఆ కల రావణుడికి అశుభాన్ని, సీతమ్మకు శుభాన్ని సూచిస్తోంది అని చెప్పింది. ఆ తర్వాత త్రిజట తన కలను వివరించడం ప్రారంభించింది. వేలాది హంసలు మోస్తున్న దివ్యమైన పల్లకిలో శ్రీరాముడు, లక్ష్మణుడు ప్రకాశిస్తూ వస్తున్నట్లు చూశాను. ఇద్దరూ తెల్లని వస్త్రాలు ధరించి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. సముద్రం మధ్యలో ఉన్న తెల్లని పర్వత శిఖరంపై సీతాదేవి కూర్చొని ఉండగా శ్రీరాముడు ఆమెను చేరుకున్నట్లు కనిపించింది. ఆ తర్వాత సీతాదేవి శ్రీరాముడితో కలిసి ప్రకాశవంతమైన దివ్య విమానంపై ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు చూశాను. ఆ దృశ్యం ఎంతో శుభప్రదంగా అనిపించింది. తరువాత రావణుడిని చూశాను. అతడు ఒంటి నిండా నూనె పూసుకొని, ఎర్రని వస్త్రాలు ధరించి, కరవీర పుష్పమాలలు ధరించి మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించాడు. మళ్లీ రావణుడు పందిపై ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు చూశాను. ఇంద్రజిత్తు మొసలిపై, కుంభకర్ణుడు ఒంటెపై ఎక్కి దక్షిణ దిశగా వెళ్తున్నట్లు కూడా చూశాను. చివరిగా నల్లని వస్త్రాలు ధరించిన భయంకర రూపమున్న ఒక స్త్రీ రావణుడి మెడకు తాడు కట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోతున్నట్లు చూశాను. ఆ తర్వాత లంక నగరమంతా అగ్నికి ఆహుతవై రాజప్రసాదాలు కూలిపోయి రాక్షసులు విలపిస్తున్నట్లు కూడా చూశాను అని చెప్పింది. త్రిజట చివరిగా రాక్షస స్త్రీలతో, ఈ కల చాలా స్పష్టమైన శుభసూచకం. శ్రీరాముడు లంకకు వచ్చి రావణుడిని సంహరిస్తాడు. రావణుడి వినాశనం సమీపించింది. అందుకే ఇకపై సీతాదేవిని అవమానించకండి, ఆమెకు నమస్కరించి క్షమాపణ కోరండి, లేకపోతే మీకు ప్రమాదం తప్పదు అని హెచ్చరించింది. త్రిజట చెప్పిన కల విన్న తరువాత కూడా సీతమ్మ దుఃఖం తగ్గలేదు. రావణుడిచ్చిన గడువు గుర్తుకు రావడంతో ఇక ప్రాణాలు విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నిర్ణయించుకుంది. తన జడతోనే ఉరివేసుకోవాలని అనుకుంది. అయితే అదే సమయంలో సీతమ్మకు కొన్ని శుభశకునాలు కనిపించాయి. ఎడమ కన్ను అదిరింది, ఎడమ భుజం, ఎడమ తొడ స్పందించాయి, ధరించిన వస్త్రం కొద్దిగా జారింది. ఈ శుభశకునాలను చూసి త్వరలో ఏదో మంచి జరగబోతోందని ఆమె మనసుకు చిన్న ఆశ కలిగింది. ఇదంతా చెట్టు మీద నుంచి గమనిస్తున్న హనుమంతుడు
అకస్మాత్తుగా ఒక వానరం ఎదురుగా కనిపిస్తే ఇప్పటికే భయంతో ఉన్న సీతమ్మ మరింత దిగ్భ్రాంతికి గురవుతుందని భావించాడు. రావణుడే మాయారూపంలో మళ్లీ వచ్చాడేమో అని అనుమానించే అవకాశం కూడా ఉందని గ్రహించాడు. అలాంటి పరిస్థితిలో సీతమ్మ తన మాటలను నమ్మకపోవడమే కాకుండా పెద్దగా కేకలు వేస్తే రాక్షసులు వెంటనే అక్కడికి చేరుకుంటారని హనుమంతుడు ఆలోచించాడు. అలా జరిగితే తాను సీతమ్మతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా శ్రీరాముని కార్యానికే ఆటంకం కలుగుతుందని భావించాడు. అందుకే తొందరపడకుండా ఎంతో తెలివిగా వ్యవహరించాలని నిర్ణయించాడు. ముందుగా సీతమ్మ మనసులో విశ్వాసాన్ని కలిగించాలి, తాను శ్రీరాముని దూతనని సీతమ్మ స్వయంగా గ్రహించేలా చేయాలని అనుకున్నాడు. అందుకు ఉత్తమ మార్గం శ్రీరాముని కథనే చెప్పడమని నిర్ణయించాడు. ఆ తర్వాత చెట్టు కొమ్మల మధ్య నుంచి సీతమ్మకు మాత్రమే వినిపించేంత మృదువైన మధురమైన స్వరంతో శ్రీరాముని మహిమను వర్ణించడం ప్రారంభించాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు అనే ధర్మపరుడైన రాజు ఉండేవాడు. ఆయన పెద్ద కుమారుడు శ్రీరాముడు. సత్యవ్రతుడు, ధర్మనిష్ఠుడు, పరాక్రమశాలి. తండ్రి మాటను నిలబెట్టేందుకు రాజ్యాన్ని వదిలి తన భార్య సీతాదేవితో, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వెళ్ళాడు. దండకారణ్యంలో నివసిస్తున్న సమయంలో రావణుడు మాయ చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువచ్చాడు. సీతాదేవి కోసం వెతుకుతూ శ్రీరాముడు ఋష్యమూక పర్వతం వద్ద సుగ్రీవునితో మైత్రి చేసుకున్నాడు. శ్రీరాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యాన్ని అప్పగించాడు. ఆ తర్వాత సుగ్రీవుడు తన వానరసేనను అన్ని దిక్కులకు పంపించాడు. ఆ సేనలో నేను ఒకణ్ణి. సంపాతి ద్వారా సీతాదేవి లంకలో ఉన్నారని తెలుసుకుని 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. ఎంతో వెతికిన తర్వాత చివరకు మిమ్మల్ని ఈ అశోకవనంలో దర్శించాను అన్నాడు. శ్రీరాముడి పవిత్రమైన కథను వినగానే సీతాదేవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంతకాలం తర్వాత తన ప్రాణప్రియుడైన శ్రీరాముడి పేరు వినిపించడంతో ఆమె హృదయంలో ఆశాకిరణం మెరిసింది. ఈ అశోకవనంలో రామకథ చెప్పేది ఎవరు? ఈ మధురమైన స్వరం ఎక్కడి నుంచి వినిపిస్తోంది అని ఆశ్చర్యంతో అన్ని వైపులా చూడసాగింది. చెట్ల కొమ్మలను, పూల తీగలను, చుట్టుపక్కల ప్రదేశమంతా పరిశీలించింది. అప్పుడు సింసుపా వృక్షం యొక్క దట్టమైన ఆకుల మధ్య చిన్న వానర రూపంలో బంగారు కాంతులు వెదజల్లే శరీరంతో వినయంగా చేతులు జోడించి కూర్చున్న హనుమంతుడు సీతమ్మ కంటపడ్డాడు. అతని రూపాన్ని చూసిన సీతమ్మకు క్షణం ఆశ్చర్యం కలిగింది. సీతమ్మ తనను గమనించినట్లు తెలుసుకున్న హనుమంతుడు ఎంతో జాగ్రత్తగా చెట్టు మీద నుంచి నెమ్మదిగా క్రిందికి దిగాడు. అయితే సీతమ్మకు భయం కలగకూడదనే ఉద్దేశంతో కొంత దూరంలోనే నిలబడ్డాడు. హనుమంతుడు వినయంతో 2 చేతులు జోడించి తల వంచి సీతాదేవికి ప్రణామం చేశాడు. హనుమంతుని ముఖంలో భక్తి, కళ్లలో కరుణ, మాటల్లో గౌరవం స్పష్టంగా కనిపించాయి. ఆ తరువాత అత్యంత మృదువైన స్వరంతో ఇలా అన్నాడు: అమ్మా, మీరు ఎవరు? ఈ అశోకవనంలో ఒంటరిగా ఎందుకు దుఃఖిస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే మీరు సామాన్య స్త్రీలా కనిపించడం లేదు. మీ రూపం, మీ తేజస్సు, మీ పతివ్రత ధర్మం అన్నీ గొప్ప వంశంలో జన్మించిన మహాసాధ్విని సూచిస్తున్నాయి. మీరు జనక మహారాజు కుమార్తె, అయోధ్యాధిపతి శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతాదేవి అయితే మీకు శుభం కలగాలి. దయచేసి మీ గురించి నాకు వివరించండి అన్నాడు. హనుమంతుడి మాటలు విన్న సీతాదేవి కొంతసేపు అతని వైపు పరిశీలనగా చూసింది. అతని మాటల్లో కనిపించిన వినయం, శ్రీరాముడి పేరు పట్ల ఉన్న భక్తి సీతమ్మకు కొంత ధైర్యాన్నిచ్చాయి. అప్పుడు సీతమ్మ నెమ్మదిగా ఇలా చెప్పింది: అవును, నేనే జనక మహారాజు కుమార్తెను, దశరథ మహారాజు కోడలిని, శ్రీరామచంద్రుని భార్యను. ఆ తర్వాత పంచవటిలో జరిగిన సంఘటనలన్నింటినీ సీతమ్మ హనుమంతుడికి వివరించింది. బంగారు జింకను చూసి దాన్ని తీసుకురమ్మని శ్రీరాముణ్ణి పంపిన విషయం, మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని కేకలు వేయడం, తన మాట విని లక్ష్మణుడు ఆశ్రమం విడిచి వెళ్లడం, భిక్షువు వేషంలో వచ్చిన రావణుడు తన నిజరూపాన్ని చూపించి బలవంతంగా తనను అపహరించడం, మార్గమధ్యంలో జటాయువు వీరోచితంగా యుద్ధం చేసి వీరమరణం పొందడం, చివరకు లంకకు తీసుకువచ్చి ఈ అశోకవనంలో బంధించి ఉంచడం వరకు జరిగిన విషయాలన్నింటినీ హనుమంతుడికి వివరించింది. అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి, అమ్మా, నేను కోసలాధీసుడైన శ్రీరాముడి దూతను. మిమ్మల్ని వెతుకుతూ ఆయన ఆజ్ఞతో సముద్రాన్ని దాటి లంకకు వచ్చాను అని వినయంగా చెప్పాడు. అయితే వానర రూపంలో ఉన్న హనుమంతుణ్ణి చూసిన సీతమ్మకు వెంటనే నమ్మకం కలగలేదు. ఇతడు మాయారూపం ధరించిన రావణుడేమో, ఇంతకుముందు కూడా అతడు సన్యాసి రూపంలో వచ్చి నన్ను మోసం చేశాడు, మళ్ళీ అదే మాయ చేస్తున్నాడేమో అని మనసులో అనుమానించింది.
సీతమ్మ మనసులోని సందేహాన్ని గ్రహించిన హనుమంతుడు ఎంతో వినయంతో నిలబడ్డాడు. అప్పుడు సీతమ్మ, నిజంగా నువ్వు శ్రీరాముడి దూతవైతే ఆయన రూపం ఎలా ఉంటుంది? ఆయన స్వభావం ఏమిటి? ఆయన గుణగణాలు ఏమిటి? లక్ష్మణుడు ఎలా ఉన్నాడు? మీకు ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? నా స్వామిని నువ్వు ఎక్కడ కలిశావు? ఇవన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగింది. హనుమంతుడు రెండు చేతులు జోడించి భక్తిపూర్వకంగా మధురమైన స్వరంతో శ్రీరాముడి దివ్య స్వరూపాన్ని వర్ణించటం ప్రారంభించాడు. అమ్మా, శ్రీరాముడు కమలదళాల వంటి విశాలమైన నేత్రాలు కలవాడు. పౌర్ణమి చంద్రునిలా ప్రకాశించే ముఖమండలం ఆయనది. మేఘశ్యాములమైన దేహకాంతితో లోకాలను ఆకర్షిస్తాడు. ఆజానుబాహువుడు, విశాలమైన వక్షస్థలం, శంఖంలా సుందరమైన కంఠం, సింహం వంటి గంభీర నడక, దుందుభినాదంలా మారుమోగే స్వరం, ఇవి ఆయన శరీర సౌందర్యానికి చిహ్నాలు. ఆయనను చూసిన వారు చూపు తిప్పుకోలేరు. కేవలం రూపంలోనే కాదు, గుణాలలో కూడా శ్రీరాముడు అపూర్వుడు. ఆయన ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాడు. ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. తండ్రి మాటను నిలబెట్టేందుకు సింహాసనాన్ని వదిలి ఆనందంగా అరణ్యవాసాన్ని స్వీకరించాడు. శరణు కోరిన వారిని ఎప్పుడూ రక్షిస్తాడు. పెద్దలను గౌరవిస్తాడు. దయ, క్షమ, వినయం, ధైర్యం, పరాక్రమం, ఈ సద్గుణాలన్నీ ఆయనలో సహజంగా ఉన్నాయి. యుద్ధరంగంలో ఆయనకు సమానుడు లేడు. దేవతలు, దానవులు, గంధర్వులు కలిసి ఎదురొచ్చినా ఆయన బాణవర్షాన్ని తట్టుకోలేరు. కోపం వచ్చినప్పుడు కాలాగ్నిలా భయంకరంగా ఉంటాడు. కానీ ప్రజలతో వ్యవహరించేటప్పుడు చంద్రునిలా శాంతంగా, సౌమ్యంగా ఉంటాడు. ఆ తర్వాత హనుమంతుడు లక్ష్మణుడి గురించి కూడా చెప్పాడు. లక్ష్మణుడు తన అన్న శ్రీరాముణ్ణి ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆయన సేవే తన జీవితమని భావిస్తాడు. అపారమైన ధనుర్విద్యలో ప్రావీణ్యం కలవాడు. అన్నకు నీడలా ఎల్లప్పుడూ వెంట ఉంటాడు. తర్వాత తాను శ్రీరాముణ్ణి ఎలా కలిశాడో వివరించాడు. ఋష్యమూక పర్వతం వద్ద సుగ్రీవుని ఆజ్ఞతో బ్రాహ్మణ వేషంలో వెళ్లి శ్రీరామ లక్ష్మణులను కలిసిన విషయం, వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిన తీరు, వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యాన్ని అప్పగించిన విషయం, అనంతరం సీతాదేవి అన్వేషణ కోసం 4 దిక్కులకు వానరసేనలను పంపిన విషయం, సంపాతి ద్వారా లంకలో సీతాదేవి ఉన్నట్లు తెలుసుకొని తాను 100 యోజనాల సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చిన విషయాన్ని వివరంగా చెప్పాడు. అప్పుడు హనుమంతుడు, శ్రీరాముడు మీకు గుర్తుగా ఇది పంపించాడు అంటూ ఆయన అంగుళీయకాన్ని బయటకు తీసి సీతాదేవి చేతిలో ఉంచాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతాదేవి ఆనందంతో ఉప్పొంగిపోయింది. అది శ్రీరాముడి అంగుళీయకమని గుర్తించగానే సీతమ్మ కన్నుల నుంచి ఆనందాశ్రువులు ధారగా జారాయి. ఎన్నో నెలలుగా నిరాశలో ఉన్న సీతమ్మ హృదయంలో మళ్లీ ఆశ చిగురించింది. ఆ ఉంగరాన్ని తన కళ్లకు, హృదయానికి హత్తుకొని శ్రీరాముణ్ణి తలుచుకుంది. ఆ తర్వాత సీతమ్మ పంచవటిలో జరిగిన సంఘటనల నుంచి అశోకవనంలో పడుతున్న బాధల వరకు రావణుడు విధించిన 2 నెలల గడువు గురించి హనుమంతుడికి వివరించింది. చివరగా, హనుమా, వెంటనే వెళ్లి నా క్షేమాన్ని శ్రీరాముడికి తెలియచేయి. ఆలస్యం చేయకుండా లంకకు వచ్చి నన్ను ఈ దుఃఖ సముద్రం నుంచి రక్షించమని నా ప్రార్థనగా చెప్పు అని వేడుకుంది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, అంతవరకు ఎందుకు వేచి ఉండాలి? మీరు నా వీపుపై కూర్చోండి. ఇప్పుడే మిమ్మల్ని ఈ లంక నుంచి తీసుకొని సముద్రాన్ని దాటి శ్రీరామచంద్రుని సన్నిధికి చేరుస్తాను. ఈ లంకలో నన్ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అని అన్నాడు. హనుమంతుడి మాటలు విన్న సీతాదేవి అతని చిన్న వానర రూపాన్ని చూసి ఆశ్చర్యంగా, హనుమా, నీవు చాలా చిన్నవాడివి. నన్ను మోసుకొని ఇంత విశాలమైన సముద్రాన్ని ఎలా దాటగలవు? మధ్యలో రాక్షసులు అడ్డుకుంటే ఏమి చేస్తావు అని ప్రశ్నించింది. సీతాదేవి సందేహాన్ని తొలగించటానికి హనుమంతుడు వెంటనే తన దివ్యశక్తిని ప్రదర్శించాడు. క్షణాల్లోనే అతని శరీరం పర్వతంలా విస్తరించింది. మేరు పర్వతంలా ఎత్తుగా, అగ్నిజ్వాలల వలె ప్రకాశిస్తూ భయంకరమైన పరాక్రమ రూపాన్ని ప్రదర్శించాడు. ఆ దివ్య రూపాన్ని చూసిన సీతాదేవి ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందింది. అయినప్పటికీ సీతమ్మ హనుమంతుడితో వెళ్లటానికి అంగీకరించలేదు. హనుమా, నీ శక్తిపై నాకు ఏమాత్రం సందేహం లేదు. నువ్వు నన్ను ఇప్పుడే తీసుకెళ్లగలవని నాకు తెలుసు. కాని నేను నా స్వామిని తప్ప మరే పరపురుషుని శరీరాన్ని స్వేచ్ఛగా స్పర్శించను. అంతేకాదు, రావణుణ్ణి సంహరించి తన పరాక్రమాన్ని లోకానికి చాటుతూ శ్రీరాముడు స్వయంగా వచ్చి నన్ను తీసుకెళ్లటమే ఆయన కీర్తికి, క్షత్రియ ధర్మానికి తగినది. అందుకే నువ్వు వెంటనే వెళ్లి నా సందేశాన్ని నా ప్రభువుకి తెలియచేయి అని చెప్పింది. సీతమ్మ తనతో రావటానికి అంగీకరించకపోవటంతో హనుమంతుడు సీతమ్మ నిర్ణయాన్ని గౌరవించాడు. అనంతరం 2 చేతులు జోడించి వినయంగా, అమ్మా,
నేను వెంటనే శ్రీరామచంద్రుని వద్దకు వెళ్ళి మీ క్షేమాన్ని తెలియచేస్తాను. అయితే నా మాటలు విన్న వెంటనే శ్రీరాముడికి ఎలాంటి సందేహము కలగకుండా మిమ్మల్ని గుర్తు చేసుకునే ఒక గుర్తును నాకు ప్రసాదించండి. అది చూసిన క్షణంలోనే ఇది నిజంగా సీత పంపిందే అని నా ప్రభువు నమ్మాలి అని అన్నాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముడికి తనకే తెలిసిన కాకాసురుని సంఘటనను గుర్తుగా చెప్పమని చెప్పింది. చిత్రకూట పర్వతం వద్ద జరిగిన కాకాసురుని కథను వివరించింది. ఒకరోజు మేమిద్దరం చిత్రకూటంలో ప్రశాంతంగా ఉన్నాము. అదే సమయంలో ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చి నా వక్షస్థలాన్ని పదే పదే గాయపరిచాడు. అప్పుడు శ్రీరాముడు ఒక దర్భను తీసుకుని బ్రహ్మాస్త్ర శక్తితో అభిమంత్రించి కాకాసురుని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి తప్పించుకోవడానికి కాకాసురుడు మూలోకాలన్నీ తిరిగాడు. దేవతల దగ్గరకు, ఋషుల దగ్గరకు, తన తండ్రి ఇంద్రుని దగ్గర కూడా వెళ్ళాడు. కాని ఎవరూ అతన్ని రక్షించలేదు. చివరికి తిరిగి వచ్చి శ్రీరాముడి పాదాలపై పడి శరణు కోరాడు. శరణాగత వత్సలుడైన నా ప్రభువు అతని ప్రాణాలను కాపాడి బ్రహ్మాస్త్రం వృధా కాకూడదని అతని ఒక కన్నును మాత్రమే హరించి క్షమించాడు. ఆ సంఘటనను చెప్పగానే నువ్వు నిజంగా నన్ను కలిసి వచ్చావని శ్రీరాముడు వెంటనే గ్రహిస్తాడు అని చెప్పింది. ఆ తర్వాత సీతమ్మ తన వస్త్రంలో భద్రంగా దాచుకున్న దివ్యమైన చూడామణిని తీసి హనుమంతుడికి అందించింది. అప్పుడు సీతమ్మ, ఈ చూడామణిని శ్రీరాముడికి ఇవ్వు. దీన్ని చూడగానే ఆయన నన్ను గుర్తు చేసుకుంటారు. అలాగే నేను చెప్పిన కాకాసురుని సంఘటనను కూడా ఆయనకు తప్పకుండా వివరించు. నా దుఃఖాన్ని చెప్పి త్వరగా వచ్చి నన్ను రక్షించమని సీతమ్మ హనుమంతుడికి చెప్పింది. ఇలా శ్రీరాముడి అంగుళీయకాన్ని చూసి సీతాదేవికి మళ్లీ ఆశ చిగురించింది. సీతమ్మ ఇచ్చిన చూడామణిని, కాకాసురుని సంఘటనను గుర్తుగా తీసుకొని హనుమంతుడు తన ప్రధాన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. కాని హనుమంతుడి పని ఇక్కడితో ముగియలేదు. ఇప్పటికే శ్రీరాముడి సందేశాన్ని అందించాడు. సీతాదేవి సందేశాన్ని కూడా తీసుకున్నాడు. అయితే లంక నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోవటం హనుమంతుడి లక్ష్యం కాదు. రావణుడి బలాన్ని తెలుసుకోవాలి, రాక్షస సైన్యాన్ని పరీక్షించాలి. తదుపరి ఎపిసోడ్లో మీరు చూడబోతున్నారు హనుమంతుడు అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు, రాక్షస సైన్యాన్ని ఎలా చిత్తు చేశాడు, అక్షకుమారుడితో జరిగిన భయంకర యుద్ధం ఎలా జరిగింది, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమంతుణ్ణి ఎలా బంధించాడు, రావణుడి సభలో హనుమంతుడు ఎలాంటి నిర్భయమైన మాటలు చెప్పాడు, మరియు ఒక్కడే లంకా నగరాన్ని అగ్నిజ్వాలల్లో ముంచిన హనుమంతుడి అపూర్వ పరాక్రమం ఎలా ఉంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఇక్కడి నుంచి సుందరకాండ మరింత ఉత్కంఠభరితంగా మారబోతోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి గొప్ప ఇతిహాస కథలు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై శ్రీరామ్.